సూపర్ 6 లో భాగంగానే ఈ రోజు తల్లికి వందనం పథకాన్ని రిలీజ్ చేశారు కదమ్మా, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉన్నాం. జగన్మాయ ఒకరికే వేసారు, ఇప్పుడు ఈ తాతయ్య ముగ్గురికి వేసారని ఇద్దరు హ్యాపీగా పొంగిపోతున్నారు. సంతోషం ఫీల్ అవుతున్నాను. మరి చంద్రబాబు నాయుడు ఏదైతే మరి చెప్పారో అది మాత్రం అమలు చేస్తున్నారు. సంతోషమే కదండి. అప్పుడు ఒక పిల్లలకే ఇచ్చేవారు, ఇప్పుడు ఇద్దరు పిల్లలకి ఇస్తున్నారు. అదే గుడ్ న్యూసే కదండి. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. చాలా సంతోషంగా ఉంది. తల్లికి వందనం అనేది చాలా మందికి ఉపయోగపడుతుందండి. సూపర్ 6 లో భాగంగానే ఈ రోజు తల్లికి వందనం విడుదల చేశారు. ఎలా అనిపిస్తుంది? మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమందికి అందింది? మా ఇంట్లో ముగ్గురు ఉన్నారు సార్, ముగ్గురికి వచ్చాయి సార్ డబ్బులు. మాకు మెసేజ్లు వచ్చాయి, ముగ్గురికి పడ్డాయి అని. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. పిల్లలకి బుక్స్, డ్రెస్సులు, షూలు అన్ని బాబు గారి దయ వల్ల అన్ని కొనుక్కుంటాం సార్. ఈ ప్రభుత్వం వెళ్ళడం వల్ల మాకు చాలా ఉపయోగం ఉంది. గ్యాస్ డబ్బులు కూడా పడ్డాయి సార్. మాకు అన్ని బాగానే జరుగుతున్నాయి సార్. మరి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేస్తున్నారు. గత ప్రభుత్వం అయితే జగన్ ఉన్నప్పుడు అయితే ఒక పిల్లడు ఇద్దరున్నా ఒకరికే వేసేవారు సార్, ఇంకోళ్ళకి ఇచ్చేవారు కాదు. మళ్ళీ మేము అప్పులు చేసుకున్న పిల్లలకి బుక్స్, ఫీజులు కట్టుకోవడం అవన్నీ చేసేవారు సార్. ఇప్పుడు పర్వాలేదు, ఎంతమందికి ఉన్నా అలాగే మాకు సరిపోతుంది. ముగ్గురు పిల్లలు ముగ్గురికి పడ్డాయి సార్. మాకు మెసేజ్లు వచ్చాయి, ఈ రోజు మెసేజ్లు వచ్చాయి సార్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు అన్ని బాగానే ఉన్నాయి. ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. 1 year లోని ఈ పరిపాలన ఏ రకంగా ఉందంటారు? చాలా బాగుంది సార్, హ్యాపీగా ఉన్నాం సార్. పరిపాలన మాత్రం చాలా బాగుంది. బాబు గారు వచ్చిన తర్వాతే బాగుంది సార్. లేడీస్ కూడా బాగానే ఉంది, అన్ని బాగానే ఉన్నాయి. చాలా బాగా చేస్తున్నారు బాబు గారు. ఇంకా వచ్చి సంవత్సరం అవుతుంది కాబట్టి ముందు కూడా ఇంకా బాగా చేస్తారని అనుకుంటున్నాం. సూపర్ 6 లో భాగంగానే ఈ రోజు తల్లికి వందనం పథకం అన్ని రిలీజ్ చేశారు కదమ్మా, డబ్బులు అందే మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు మీ ఇంట్లోనే? ఎంతమంది? మన వాళ్ళకి ముగ్గురికి కూడా డబ్బులు పడినాయి. అందరూ హ్యాపీగా ఇదవుతున్నారు. ముందుసారి అయితే ఒకరికే పడ్డాయి కాబట్టి ఇద్దరు పిల్లలు కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. ఇప్పుడు ముగ్గురికి పడ్డాయి కాబట్టి వాళ్ళు హ్యాపీగా చూసుకొని బాగా సంతోషపడిపోయారు. ఇన్నాళ్ళ జగన్మాయ ఒకరికే వేసారు, ఇప్పుడు ఈ తాతయ్య ముగ్గురికి వేసారని కొంచెం బాగా అందరూ హ్యాపీగా పొంగిపోతున్నారు. అంత పరిపాలన అయితే బాగానే ఉంది. నెక్స్ట్ కొంచెం రోడ్లు, కాలువలు అవి కొంచెం ఇంకా మోటివేట్ చేసి ఇంకా బాగా చేయాలని, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలని అందరూ ఇదిగా కోరుకుంటున్నారు. అతని పరిపాలనకి అయితే ఏమీ డోకా లేదు. ఎందుకంటే పరిపాలన బట్టే ఎవరైనా ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు సార్. మనం చెప్పేస్తే వెళ్ళి వేసేవారు కాదు. ఎందుకంటే మంచి పనులు ఎవరు చేస్తారో వాళ్ళకే ఒక అవకాశం ఇస్తారు. ఇప్పుడు ఆయన మంచి పనులు చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ టైం కూడా అతనే రావచ్చు, నాతో ఇంకెవరైనా రావచ్చు. ప్రభుత్వం యొక్క పనితీరు ఏ రకంగా అనిపిస్తుంది? ఆయన ఎక్కడ ఏ లోటుపాట్లు ఉన్నా, ఎందుకంటే రాష్ట్రం అప్పులు బాధల్లో ఉన్నప్పుడు ఆయన ఎలాగా మనకి ఇది చేశారనేది మనం చూస్తేనే తెలుస్తుంది. ఏదైనా సరే, ఏ కష్టకాలంలో అయినా 2000 తీసుకుంటే వాళ్ళు ఇప్పుడు 4000 తీసుకుంటున్నారు. 4000, 6000 పెన్షన్ తీసుకుంటున్నారు. అలాంటి వాళ్ళందరూ ఎక్కడికి పోతారు సార్? వాళ్ళందరూ ఆయన్నే గుర్తించుకొని మళ్ళీ సీఎం చేయాలని వాళ్ళు ఇదిగా అంటారు. ఎందుకంటే మనకు చేసిన చేయపోయిన పెన్షన్ వాలెన్స్, ప్రభుత్వం నుంచి పథకాలు పొందిన వారు వాళ్ళందరూ ఆయనకి అండగా ఉంటారు. మనం ఏమాత్రం మనం సామాన్యం హోల్డర్ వాళ్ళమే, లబ్ధిదారులు పొందిన వాళ్ళ ఆయన గుర్తించుకొని మళ్ళీ సీఎం గా చూసుకోవాలి. ఈరోజు తల్లికి వందనం పథకం అమలు చేసింది ఏపీ గవర్నమెంట్, ఎంతో గుడ్ న్యూస్ అని అనుకోవచ్చు. మీకు ఏమనిపిస్తుంది? మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పి అన్నారు. ఎంతమంది పిల్లలు ఉన్నారు? సంతోషమే కదండి. అప్పుడు ఒక పిల్లలకే ఇచ్చేవారు, ఇప్పుడు ఇద్దరు పిల్లలకి ఇస్తున్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామన్నారు. అదే గుడ్ న్యూసే కదండి. పుస్తకాల కోసం, స్కూల్ ఫీజులు కట్టడానికి ఒక ఇదిగా ఒక సంతోషం అనేది చేశారనేది మేము అనుకుంటున్నాం. ప్రభుత్వం గత ప్రభుత్వంలో అంటే 13,000 ఇచ్చారండి, 15,000 అనేసి 13,000 ఇచ్చారు. ఆ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం చాలా బెటర్ అండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. 1 year లో కూటమి ప్రభుత్వం యొక్క పాలన ఏ రకంగా ఉందండి? చాలా బాగుందండి. ఎక్కడ చూసినా రోడ్లు ఏంటి అన్ని బాగా చేశారు. కొంతమంది ఏంటంటే తెలియని వాళ్ళు ఏదో మాట్లాడతారు, కానీ తెలిసిన వాళ్ళైతే బాగానే మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు నెక్స్ట్ మహిళలకి ఉచిత బస్సు అని చెప్పి అంటున్నారు ఆగస్టులో. అదే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అది మంచిదే కదండి. ఇప్పుడు ఉచిత బస్సు అంటే మహిళలంటే ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఇప్పుడు ఫ్రీగా వెళ్తారు కదా. ఇప్పుడు ఆటోల నుంచి వెళ్ళాలంటే కష్టం కదా. ఈరోజు తల్లికి వందనం పథకం రిలీజ్ చేశారు, డబ్బులు పడ్డాయి, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. గత ప్రభుత్వంలో ఒక పిల్లకే వేసేవారు, ఇప్పుడు ఇద్దరు పిల్లలకి పడ్డాయి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందండి. నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎంతమంది కంటే అంతమంది మా చుట్టాల అమ్మాయికి ముగ్గురు ఉన్నారు, ముగ్గురికి పడ్డాయండి డబ్బులు. వాళ్ళైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. ఇంకా ఈ ప్రభుత్వం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మహిళలకి ఉచిత బస్సు కూడా ఇస్తామని చెప్పేసి ఆగస్టులో అంటున్నారు, ఎలా చూస్తారు దీన్ని? ఉచిత బస్సు అంటే పేదవాళ్ళకి ఆటోల్లో వెళ్ళలేరు కదండి.
కదండి, వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది కదా. పోనీ డబ్బు ఉన్న వాళ్ళంటే ఆటోలో వెళ్తారు, పేదవాళ్ళకి ఉపయోగం కదండి. దీనివల్ల చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారండి పేదలు మాత్రం. పేదలకు బాగా అనుకూలంగా చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనండి. ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. ఈ 1 year పరిపాలనలోని ప్రభుత్వ పనితీరు ఏ రకంగా ఉందంట? చాలా మెరుగుందండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎక్కడ చూసినా రోడ్లు గుంతలు ఎక్కడ చూసినా వాటర్ నిలబడిపోయి నడ్డానికి చాలా ఇబ్బంది ఉండేదండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఎక్కడ చక్కగా రోడ్లు వేశారు, నీట్ గా ఉన్నాయండి. చాలా హ్యాపీగా ఉన్నారండి జనం. ఖాతాలోని 15,000 రూపాయలు అంటే ఒక పిల్లవాడికి ఇచ్చేదానికి గవర్నమెంట్ నిర్ణయించింది. అదే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా ఈరోజు 15,000 రూపాయలు చెప్పుకున్న ఇవ్వడానికి గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం. అసలు మీకు డబ్బులు అందే కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మీకు చాలా బాగుంది సార్. ఇది చంద్రన్న, జై చంద్రన్న. ఇప్పుడు ఇది ఏదైతే లేడీస్ కోసం పెట్టారో ఈ ప్రోగ్రామ్ ఏదైతే తల్లికి వందనం అనేది చాలా మందికి ఉపయోగపడుతుందండి. ఎన్నో కష్టాల టైంలో ఉన్న టైంలో ఆడవాళ్ళు ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో 1 yearకి ఒకసారి, ఆ టైంలో ఈ అమౌంట్ ఏదైతే 15,000 ఏదైతే వస్తుందో అది ప్రతి ఒక్కళ్ళకి కూడా కష్ట సుఖాలకి ప్రతి దానికి పనికొస్తుంది. ఇది చాలా ఉపయోగపడే విషయం. ఇది ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అంటే స్కూల్ ఓపెనింగ్ టైం. ఇది స్కూల్ ఓపెనింగ్ టైం అంటే బుక్స్ కోసమనో పిల్లలు ఏదో ఒక విషయంలో అవసరం పడుతూ ఉంటుంది. సో ఆ టైంలోని ఇది ఉపయోగపడుతుంది కాబట్టి ఇది ఇవ్వడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇది 1 yearకి ఈరోజు హ్యాపీగా పండగ చేసుకునే టైంలో ఇది ఓపెన్ చేయడం అనేది, ఇవ్వడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా చంద్రన్నకి ఏంటి, జనసేన అవనివ్వండి, బీజేపీ అవనివ్వండి, కూటమి ప్రభుత్వంలో ఇది చాలా సంతోషకరమైన విషయం అండి. ఇది అలాగే ప్రతి ఒక్కరు కూడా సంతోషకరంగా చేసుకునే పండగ కింద అనుకుంటున్నారు. ప్రతి ఒక్కరు లేడీస్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. మెయిన్ 15,000 వస్తుంది, పర్వాలేదు, స్కూల్ ఫీజులు కట్టొచ్చు, లేకపోతే ఏదో ఒక కష్టం అనేది గట్టెక్కుతుంది అనేది చాలా సంతోషకరంగా ఉందండి. థ్యాంక్ యూ. ఈరోజు తల్లికి వందనం రిలీజ్ చేశారు కదా, ఎలా అనిపిస్తుందమ్మా? ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా ఇస్తామని చెప్పి అన్నారు, అలాగే ఇవ్వడం జరిగింది. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? సంతోషం ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మరి చంద్రబాబు నాయుడు ఏదైతే మరి చెప్పారో అది మాత్రం అమలు చేస్తున్నారు, అన్ని కూడా అమలు చేస్తున్నారు. ఈ రోజు మనం ఎంత అడుగుకి వెళ్ళిపోయినా సరే ఆయన మాత్రం పైకి తీసుకురావాలనే అతను ప్రోక్ష బలం మాత్రం బాగా ఉంది. మాకు చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనూ బాగా విజయవంతులుగా అన్ని జరుగుతున్నాయి. గవర్నమెంట్ వచ్చి 1 year అవుతుంది. 1 yearలో ఈ గవర్నమెంట్ పరిపాలన ఏ రకంగా ఉంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు పరిపాలన చాలా బాగుంది. ఎన్నాళ్ళు అయితే మాత్రం చాలా అన్యాయం జరిగేది, అక్రమాలు ఎక్కువ జరిగేవి, భూమి కబ్జాలు జరిగేవి. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, జనాలు ప్రశాంతంగా ఉన్నారు. గతంలోని చూసుకుంటే అమ్మఒడి అని చెప్పేసి ఇంటికి ఒక పిల్లవాళ్ళకి ఇచ్చేవారు. ఇప్పుడు తల్లికి వందనంతో ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంట్లోనూ అందరికీ కడుపు నిండుతుందంటే అది సంతోషం కదా. ఒక్కరు తింటే కడుపు నిండదు కదా, ఒక్కరు తింటే వాళ్ళ కడుపే నిండుతుంది, కానీ అందరూ తింటే అందరి కడుపు నిండుతుంది. ఇది సంతోషమైన విషయమే మాకైతే. మరి ఆగస్టులోని మళ్ళీ ఉచిత బస్సు అంటున్నారు. ఉచిత బస్సు మహిళల కోసం అని చెప్పేసి పెడతామని చెప్పేసి అన్నారు కదా, ఎలా అనిపిస్తుంది? దీనిపై మీరు ఎలా చూస్తారు? ఒక్కొక్కరు ఆటో వాళ్ళు డబ్బులు డిమాండ్ చేయడం అది చేస్తున్నారు. అలా కాకుండా ఉచితం అంటే మహిళలకి మంచి కోరే వాళ్ళు ఎవరంటే చంద్రబాబు నాయకత్వం. ఎందుకంటే ఆనాడు ఎన్టీ రామారావు గారు, ఈ రోజు మేము ఆడవాళ్ళందరూ బయటకు వచ్చామంటే ఆనాడు ఎన్టీ రామారావు గారు స్థాపించిన ఈ తెలుగుదేశాన్ని మాత్రం ఇప్పుడు మా ఆడవాళ్ళందరూ బయటకు వస్తున్నామంటే ఆయన పెట్టిన పార్టీని మేము ఎంతో సంతోషపడుతున్నాం. ఆ పార్టీని ఎన్టీ రామారావు గారు ఎలాగైతే స్థాపించారో ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా అదే నాయకత్వంలో వెళ్ళి ఆడవాళ్ళ మీద ఒక సానుభూతి చూపిస్తున్నాడు. సూపర్ 6లో భాగంగానే ఈరోజు తల్లికి వందనం పథకాన్ని రిలీజ్ చేశారు కదమ్మా, ఎలా అనిపిస్తుంది మీకు? బాగుందండి, అంతా బాగుంది. తెలుగుదేశం అయితే అందరికి సరదాగా ఉంది. మరి అలా ఈ పవిత్రం వచ్చిన కాంచి 2,000 రూపాయల నుండి ఒకసారి 7,000 రూపాయలు ఇచ్చారంటే అది ముసలోళ్ళకి, మొడగోళ్ళకి, తిన్నోళ్ళకి, సరదాగా ఉన్నోళ్ళకి, ఒక పిల్ల తల్లి చూడనోళ్ళు మేము ఎంతో ఇచ్చేసామని కొంతమంది అనుకుంటారు. వాళ్ళు దయచేసి మళ్ళా ముఖ్యమంత్రిని చెయ్యాలంటే ఇప్పుడు మనం జ్ఞాపకం ఉంచుకొని ఎన్నంతే ఇచ్చిన అన్నిలన్నీ మనకి ఇస్తున్నారు. ఇంకా కొన్ని ఉన్నాయి, ఇస్తారు. ఏ రకంగా ఉంది ప్రభుత్వం పనితీరు? మీకు అందరికీ, మీ మీడియా వరకు ముఖ్యంగా బాగా తెలుసు. ఈరోజు చాలా అప్పులు ఊపులో పడి బయటపడే రోజు ఇది. ఎందుకంటే చాలా అప్పులో కూరుకుపోయిన రాష్ట్రం అంది, చాలా పేద రాష్ట్రం. అటువంటి రాష్ట్రాన్ని ఇవాళ ధనిక రాష్ట్రంగా మార్చాలంటే చాలా కష్టమైన పని. కాబట్టి అయినప్పటికీ కూడా ఈరోజు తల్లికి వందనం ఒక పథకం తల్లిలందరూ కూడా ఇస్తూ ఒక ప్రత్యేకమైన ధన్యవాదాలు. మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు కూడా ఈరోజు ఇవ్వడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చిన చాలా సంతోషంగా ఉంది. అలాగే భవిష్యత్తులో చాలామంది ముసలి వాళ్ళు భర్త చనిపోయిన విడోస్కి వాళ్ళు కూడా త్వరలోనే వితంతు పెన్షన్లు కానీ వృద్ధాప్య పెన్షన్లు కానీ ఇవన్నీ ఇవ్వడం కూడా సిద్ధమవుతున్నాం. అలాగే ముఖ్యంగా చాలామంది పేదవాళ్ళకి ఇల్లు లేక ఇబ్బంది పడతారు. ఆ ఇల్లు కూడా ఇప్పించడానికి ఒక సర్వశక్తిలా మేము కృషి చేస్తాం.
అలాగే ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈరోజు తల్లికి వందనం వేసిన ప్రత్యేకమైన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, అలాగే మన బీజేపీ ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మోడీ గారు మన రాష్ట్రం మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి మన రాష్ట్రానికి ఎన్నో నిధులు ఇస్తూ మన రాష్ట్రాన్ని ఆదుకుంటున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు మోడీ గారికి. అలాగే త్వరలోనే రైల్వే జోన్ కానీ, అమరావతి కానీ కూడా పూర్తి చేసుకుని మన యొక్క రాష్ట్రాన్ని ప్రపంచంలో పెద్ద రాష్ట్రంగా తయారయ్యే విధంగా లోకేష్ గారు, అలాగే బాబు గారు కృషి చేస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. అలాగే మీరు కూడా ఈ యొక్క ప్రభుత్వం కోసం మీరు కూడా ప్రజలు తెలియపరిచే బాధ్యత మీకు ఉంది. ఎంత చేసినా సార్ ఇంకా ప్రజల ఒక అసంతృప్తి ఉంది, ఏమి చేయలేదు అని ఒక ఇది నడుస్తుంది. దాని నుంచి బయటపడే విధంగా మీ ప్రెస్ వాళ్ళు కూడా సహకరించి కూర్చున్నాం సార్. థ్యాంక్ యూ. ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. 1 year పాలనలోని ప్రభుత్వ పనితీరు ఏ రకంగా ఉంది ఈరోజు? అలాగే తల్లికి వందనం పథకం కూడా రిలీజ్ చేశారు. ప్రతి ఒక్కరి తల్లి ఖాతాల్లోనే జమ చేయడం జరిగింది. అది ఎలా అనిపిస్తుంది మీకు? అక్షరాల 1 year కంప్లీట్ అయిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఈ 1 yearలో ఈరోజు తల్లికి వందనం అనే కార్యక్రమం పెట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ చదువుల కోసం బ్రతుకుతున్నారో వాళ్ళకి ఒక భరోసా కల్పించారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది చాలా మంచి కార్యక్రమం. ఇది ఏదైతే సూపర్ 6లో కార్యక్రమంగా ఇది పెట్టారో దాన్ని అమలుపరచడం ఈ రోజు చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ 1 yearలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముగ్గురు నాయకులు ఏదైతే ఆంధ్ర రాష్ట్రం కోసం ఒకటై ఏ విధంగా దాన్ని డెవలప్ చేయాలనుకున్నారో అదేవిధంగా ఒక విజన్ తోటి ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగడం అనేది మేము కానీ మా కార్యకర్తలు అందరం కూడా ఆనందంగా వ్యక్తం చేస్తాం. తల్లికి వందనం కార్యక్రమంలోనే ఈరోజు ప్రతి తల్లి ఖాతాల్లోనే డబ్బులు వేయడం జరిగింది. మీకు ఏమనిపిస్తుంది? మన నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే నారా లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు, వాళ్ళందరూ కూడా మా ధన్యవాదాలు. ఈరోజు పార్టీ ఆవిష్కరణ అయ్యి 1 year చాలా పరిపాలన చాలా బాగుంది. అదన మన 3 పార్టీలు కలిపి 6 పెట్టారు పథకాలు. ఆ 6 పథకాల్లో కూడా ఒక్కొక్క పథకం ఒక 6 నెలలకి సంవత్సరానికి ఒకటి అవుతుంది. ఈరోజు పిల్లల వందనకి పుస్తకాలకి చదువుకోవడానికి 15,000 రూపాయలు ఈరోజు అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. దానివల్ల పిల్లలు అందరూ కూడా చాలా సంతోషకరంగా ఉన్నారు. అలాగే ఇంకోటి ఒక 2-3 నెలలు ఇవి ఫంక్షన్లు కూడా తయారవుతున్నాయి, కొత్తగా ఫంక్షన్లు. అలాగే వికలాంగులకి 6,000, మామూలుగా వీళ్ళకి 4,000, అలాగే కొత్తగా ఇది రేషన్ కార్డులు అన్నీ కూడా తయారవుతున్నాయి. ఇంకొక 3 నెలల్లో మొత్తం ఏవి బ్యాలెన్స్ లేకుండా నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఈ ముగ్గురు కూడా పార్టీని ఇంకా ముందుకి జయపరిచేస్తారని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు తల్లికి వందనం కూడా రిలీజ్ చేశారు. ఎలా అనిపిస్తుంది? పిల్లలకి విద్య, వైద్యం అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమాలు. ఈరోజు ఈ విద్యా వ్యవస్థలో బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టి పిల్లలు చదివించలేక చాలామంది నిరాశలుగా ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇటువంటి తోడిచ్చి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి 15,000 చొప్పున వేస్తానని చెప్పేసి డేరింగ్ అయిన స్టెప్ ఇది. ముందు పిల్లలు చదివించడం, వాళ్ళని సెటిల్ చేయడానికి అనేకమైన కంపెనీలు తీసుకొచ్చి వాళ్ళ కోసం ఇటు చదివించడంతో పాటు వాళ్ళ కంపెనీలు తీసుకొచ్చి వాళ్ళకి ఎలాగా అనేది ఒక ప్లేస్మెంట్ చూపించడం అనేది ఒక ముఖ్యమైన విషయం. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా నిరంతరం వాచ్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఏ రంగంలో ఎవరు వెళ్ళాలనేది ఆ రంగంలో ఆ స్టెప్ తీసుకునేటట్టు ఆయన కృషి చేస్తున్నందుకు ఈ 1 year సుపరిపాలనలో చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.